guys, welcome back to my channel. This is Sancha Reddy. ఒక ట్రావెలింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాము. వైజాగ్ అంటే మన ఆంధ్రలో ఉన్న విశాఖపట్నం కాదండోయ్. హైదరాబాద్ నుంచి అరౌండ్ 160 to 180 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైజాగ్ కాలనీ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అయితే ఉంటుందంట. అది ఎలా ఉంటుంది, దాని విశేషాలన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము మార్నింగ్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యలో చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి ORR మీద అయితే ఉన్నాము. ఇది 1 day ట్రిప్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రిటర్న్ అవ్వచ్చు. ORR మీద ఎగ్జిట్ 12 అయితే తీసుకోండి సాగర్ హైవేకి వెళ్ళడానికి. మేము మొత్తం 4 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. మధ్యలో టీ బ్రేక్ తీసుకొని గర్ల్స్ అందరూ ఒక కార్లో వచ్చేసాం, బాయ్స్ అందరూ ఒక్కో కార్లోకి వెళ్ళిపోయారు. మనకి ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 3.5 hours to 4 hours పడుతుంది హైదరాబాద్ నుంచి. ఆ ప్లేస్లో ఉన్న వాటర్ అంతా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ అనమాట. అక్కడ నుంచి సాగర్కి 60 kilometers ఉంటుంది. వెళ్తున్నప్పుడు విలేజెస్ అన్ని టచ్ అవుతున్నాయి. చాలా బాగుంది ఆ వైబ్ అంతా. మనకి ఇబ్రహీంపట్నం మాల్ అవన్నీ దాటిన తర్వాత అనమాట ఈ ప్లేస్. మేము వెళ్ళేటప్పుడు ఒక బ్లండర్ మిస్టేక్ జరిగింది. గూగుల్ మ్యాప్స్లో రైట్ టర్న్ చూపించింది, మేము చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాము. సో అక్కడికి రోడ్ బ్లాక్ అయిపోయింది. రోడ్ నిండా మీరు చూస్తే అక్కడంతా వాటర్తో నిండిపోయింది అనమాట. కాకపోతే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపించింది ఆ సీనరీ అంతా. సో మేము రోడ్ తప్పిపోయినా కూడా మంచి లొకేషన్కి వచ్చామనుకున్నాము. మీరైతే మాలా కాకుండా మంచిగా గూగుల్ తల్లిని అయితే ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. వైజాగ్ కాలనీకి ఒక 1 to 2 kilometers ముందు మనకి ఒక శివుడి స్టాచ్యూ పెద్దది కనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. అండ్ ఈ స్టాచ్యూ చాలా బాగుంది చూడడానికి. సేమ్ ఆదియోగి టైప్ ఉందన్నమాట. మీరు వైజాగ్ కాలనీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ ప్లేస్ని చూసుకోండి, అస్సలు మిస్ చేయకండి. దారి మధ్యలో ఇలా అన్ని పంట పొలాలు ఉన్నాయి, మంచి వాటర్తో కలకలాడుతున్నాయి. ఎక్కడ చూసిన వాటర్ బాడీసే. సో ఎట్ లాస్ట్ అయితే రీచ్ అయిపోయాము వైజాగ్ కాలనీకి. 11:15 అయింది మేము వచ్చేసరికి. అక్కడ ఉన్న లోకల్స్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఫిషెస్ అన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి మంచిగా క్లీన్ చేసేసి కుక్ చేసి ఇస్తారనమాట. అది అక్కడ వాళ్ళ బిజినెస్ అనమాట. సో ఎవరైతే టూరిస్టులు వస్తూ ఉంటారో వీకెండ్స్ స్పెషల్గా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. ఫిష్ కర్రీ వచ్చేసి పర్ కేజీ 200 to 250 rupees తీసుకుంటారు. అండ్ ఫ్రైకి ఏమో 150 to 200 తీసుకుంటారు. మేము కూడా వెళ్ళగానే ఫిష్ అయితే తీసుకొని వాళ్ళ దగ్గర కుక్ చేయించుకుంటున్నాము. ఆ కుక్ చేసే అంత టైంలో పిల్లల్ని ఎంగేజ్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. ఫైనల్లీ మా ఫిష్ కర్రీ అండ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి ఆ ఫుడ్ అంతా బోట్లో తీసుకెళ్లి అక్కడ ఐలాండ్ దగ్గర తిందాం అనుకున్నాము. ఇన్ జనరల్గా అందరు అలాగే చేస్తారు. కాకపోతే చాలా ఎండగా ఉంది ఆ రోజు అండ్ చాలా లేట్ అయిపోయింది కూడా. అందుకనే పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే తినేసిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాము. పొలాల మధ్యలో చెట్టు కింద అయితే ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. మేము మ్యాట్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్ళాము. రైస్ కూడా కుక్ చేసి ఇవ్వమంటే ఇస్తారు, రోటీస్ కూడా. కాకపోతే మేము ఆల్రెడీ ఇంటి నుంచే తెచ్చేసుకున్నాము అవన్నీ. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఇట్లా వనభోజనాలకు కానీ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. బ్యాచులర్స్ కూడా ఈ ప్లేస్ ఏ మాత్రం తగ్గదనమాట. మందు, చిందు, విందు అన్నీ ఉంటాయి. లంచ్ చేసిన తర్వాత బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 20 minutes ఉంటుంది బోటింగ్. అక్కడికి తీసుకెళ్లి ఐలాండ్లో వదిలేస్తారనమాట ఒక 1-2 hours. సో పీక్ సీజన్లో ఇప్పుడు కాబట్టి 1 hour. మనకి ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు 2 hours కూడా అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ ట్రిప్కి హైలైట్ వచ్చేసి బోట్ జర్నీ అనమాట. చాలా బాగుంటుంది. వ్యూస్ మాత్రం చాలా స్పెక్టాక్యులర్ ఉంటాయి. చుట్టంతా కొండలు, మధ్యలో ఈ బోట్. మా ఫ్యామిలీ మాత్రం సూపర్బ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోట్కి 1200 to 2000 మధ్యలో ఛార్జ్ చేస్తారు. సో మనం ఎంత బార్గెనింగ్ స్కిల్స్ ఉండి మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువకి వస్తారనమాట. సో ఎంతమంది అన్నా ఎక్కొచ్చు బోట్లో.
మనము అక్కడ కుక్ చేయించుకుంటాం కదా ఫుడ్, అదంతా కూడా ఇక్కడ క్యారీ చేసుకొని బోట్లో కూడా తినొచ్చు. ఈ ట్రిప్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అయినా బ్యాచిలర్స్కి అయితే సెట్ ఉంటుంది ఈ ప్లేస్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే తాగేసి బాటిల్స్ అన్ని విసిరేయకుండా, ప్లాస్టిక్ అంతా అక్కడ వేయకుండా కొంచెం నీట్గా ఉంచుకోవాలి నేచర్ని. అప్పుడు నేచర్ కూడా మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఈ వీడియోలో మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఒక ఐలాండ్ ఉంది అండ్ రైట్ సైడ్ ఒక ఐలాండ్ ఉంది. రైట్ సైడ్ ఉన్న ఐలాండ్కి అయితే తీసుకెళ్తున్నాడు. మా బోట్లో లైఫ్ జాకెట్స్ లేవు, బట్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ బోట్ ఎక్కే ముందే వాళ్ళని అడగండి లైఫ్ జాకెట్స్ కోసం. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా మంది వర్కర్స్ వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. అందుకే ఈ ప్లేస్కి వైజాగ్ కాలనీ అని పెట్టారు. ఐలాండ్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 1 hour టైం ఇచ్చాడు మా డ్రైవర్. అక్కడ స్టిక్స్ చూసారు కదా, అక్కడ టెంట్ వేసుకొని మనము నైట్ అంతా అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఫిష్, మా పిల్లలు ఆ ఫిషెస్ అన్ని చూసి ఎక్సైట్ అయితే అవుతున్నారు. అక్కడ నెట్ ఉందన్నమాట, దాంట్లో అన్ని ఫిషెస్ ఉన్నాయి. ఐలాండ్ అంతా ఒక రౌండ్ అయితే వేసాము. తర్వాత ఇంకేముంది, మనకి ఫేవరెట్ పార్ట్ వాటర్లోకి అయితే ఫుల్ దూకేసి ఎంజాయ్ చేసాం. One hour అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు ద ఐలాండ్. మా డ్రైవర్ మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ చేశాడు. రిటర్న్ జర్నీ మాత్రం ఎవ్వరు తగ్గలేదు, ఫుల్ ఎంజాయ్ చేసిన బోట్లో. అలా మా బోట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఆ స్తంభంకి ఎంత వాటర్ వచ్చాయో. ఇంకా సగం మునిగిపోయిన స్తంభాలు కూడా ఉన్నాయన్నమాట. అంత ఫ్లో ఉంది ఈ ఇయర్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంచిగా ఒకరోజు వెళ్ళి టైం స్పెండ్ చేసి రావచ్చు. మంచిగా ఒకరోజు అంతా చిల్ అవుట్ అవ్వాలనుకుంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ అంతా కామ్గా, కంపోజ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. సో మంచిగా వచ్చామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ పక్కనే ఇట్లా స్నానఘట్టాలు ఉన్నాయి. సో కావాలంటే అక్కడ కూడా దర్శించుకోవచ్చు మనం. మేము ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఒక మంచి టెంపుల్ అండ్ గోశాల కూడా ఉంది. వర్షం పడుతుందని మేము దిగలేకపోయాము. మీరు మాత్రం ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.